నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ముక్కుకు సంబంధించి చిన్న శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఓకే బాగానే ఉన్నారు. నెక్స్ట్ ఒక 10 days అయితే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పారు అన్నట్టుగా చిరంజీవి గారు కానీ అన్నా కొణిదెల గారు కానీ చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాలుగా మాట్లాడారు. ఎలా సర్జరీ అన్న మాట తెలిసిన దగ్గర నుంచి అసలు నేను నోట్తో చెప్పలేను, కానీ నేను ఒక వీడియో చేశాను దాని మీద. ఇలాంటి ఎలా చేస్తారు, అసలు బుద్ధి జ్ఞానం ఉందా, మానవత్వం ఉందా అని చెప్పి దీని మీద చేశా. ఓకే, కానీ మరి అలాంటి మాట్లాడుకున్నప్పుడు అదేవిధంగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక అద్భుతమైన కామెంట్స్ అయితే చాలా చేశారు. అది నాకైతే అవి చదువుతున్నప్పుడు ఎలా అనిపించిందంటే, నిజంగా ఒక లవర్కి కూడా అలాంటి కామెంట్లు చేయరేమో. నిజం, ఆ కామెంట్స్ కూడా మీకు మొత్తం నేను రాసుకొని వచ్చాను పర్టికులర్గా. ఇప్పుడు ఎవడో తిట్టిని మనం చెప్పుకున్నప్పుడు మరి మన జన సైనికులు కానీ, ఆయన ఫ్యాన్స్ కానీ, ఆయన బాగుండాలి అని కోరుకునే వాళ్ళు కూడా కామెంట్స్ చేశారు. కాబట్టి మరి ఆ కామెంట్స్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకైతే అవి చదువుతున్నప్పుడు నవ్వుతో పాటు నిజంగా చాలా ఎలా అనిపించిందంటే, ఒక వ్యక్తికి, ఒక సామాన్యమైన వ్యక్తికి ఈ విధంగా ఇంత రేంజ్లో ఉంటారా ఫ్యాన్స్ అంటే? పూజలు చేస్తారా, లేకపోతే ఈ విధంగా కామెంట్స్ చేస్తారా? అసలు నువ్వు లేకపోతే మా ప్రాణమే లేదంటున్నారు. నిజంగా ఎందుకంటే లవర్తో అనేది ఒక అమ్మాయితో కూడా ఇంత టైం స్పెండ్ చేయరు, ఇంత పర్టికులర్గా టైం తీసుకొని మరి ఇటువంటి కామెంట్స్ చేయరు. ఇక నేను టైం వేస్ట్ చేయకుండా ఆ కామెంట్స్ అనేది మీతో షేర్ చేసేసుకుంటా. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే పాయింట్లోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియోకి సంబంధించి ఒక కామెంట్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. కాబట్టి నిన్న అయితే 2 వీడియోస్కి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ గారి హెల్త్కి సంబంధించిన దాని గురించి గెట్ వెల్ సూన్ అని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు, అసలు ఎవరు ఈ పవన్ కళ్యాణ్ అనే దాని మీద ఒక వీడియో చేశా. దీనికి సంబంధించి అందరూ మంచిగా రియాక్ట్ అయ్యారు. ఒక ఇద్దరు కామెంట్స్ ఏమని చేశారు అంటే, మీరు ఎందుకు అంత ఓవర్గా ఫీల్ అవుతున్నారు, అక్కడ అయింది చిన్న సర్జరీయే అని అంటున్నారు. బహుశా మీకు అది చిన్న సర్జరీయే అవ్వచ్చు. ఎందుకంటే ఈరోజు కామెంట్స్ అన్నాను కదా, ఆ కామెంట్స్లో చిన్న నలక, కంటిలో నలక వాళ్ళు ఎలా ఊహించుకున్నారు అనేది ఈరోజు కామెంట్లు చదివి వినిపిస్తా. అది విన్న తర్వాత కూడా మీ కామెంట్ డిలీట్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు అన్నదానికి ఇప్పుడు ఈ కామెంట్కి అసలు ఒకదానికొకటి పొంతనే ఉండదనమాట. నెక్స్ట్ ఇంకొక వీడియో చేశా. అదేమిటి అంటే, అసలు చీమకి కూడా అపకారం తలపెట్టని వ్యక్తి ఆయన. కలలో కూడా అనుకోరు శత్రువు కూడా చెడు జరగాలి అని చెప్పి. మరి అటువంటి వ్యక్తి గురించి నేను అసలు ఉదయాన్నే అటువంటి మాట్లాడదలుచుకోవాలా. ఆయన అంతం గురించి మాట్లాడుతూ కామెంట్లు పెట్టారు. అసలు ఎంతవరకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి నేనైతే చాలా హార్డ్గానే రియాక్ట్ అయ్యాను దాని మీద. సో చాలామంది కూడా సపోర్ట్ చేశారు. నిజమేనమ్మా, ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. శత్రువు కూడా ఏమైనా పవన్ కళ్యాణ్ అని కాదు, ఎవరైనా సరే శత్రువు గురించి కూడా ఇట్లా ఆలోచించకూడదు అంటూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక వేస్ట్ చేయకుండా, అయితే ఇందాక లవర్ అని పోల్చాను కదా, సో మరి ఈ మన పవన్ కళ్యాణ్ గారి గురించి మన ఫ్యాన్స్, వాళ్ళ అభిమానులందరూ ఎటువంటి కామెంట్స్ చేశారో చెప్పేసుకుందాం. ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, అన్నా నీ కంటిలో నలుసు మా గుండెల్లో గుణపం. దయచేసి నీకు ఎలాగో 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు కదా, 10 కాదు 20 రోజులు రెస్ట్ తీసుకో. నువ్వు మాత్రం రా ప్లీజ్, నువ్వు రా. 10 రోజులు కాకపోతే నెల రోజులకు రా. కానీ నువ్వు దయచేసి టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నావు అన్న విషయం తెలిసింది. దయచేసి అలాంటి చెయ్యకన్నా, నువ్వు మాకు కావాలి ప్లీజ్. టెలికాన్ఫరెన్స్లు కానీ అన్ని కాన్ఫరెన్స్లు, రాజకీయాలు అన్నీ పార్టీ మమ్మల్ని కూడా పక్కన పెట్టేసాయి. కానీ నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో. ఆ తర్వాత నువ్వు వస్తావు కదా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. దయచేసి రెస్ట్ తీసుకో అని ఒక కామెంట్ అయితే. ఇంకొకళ్ళు, అన్నా నీ నవ్వు కావాలన్నా, ఒక్కసారి నిన్ను చూడాలన్నా ప్లీజ్ ఒక్కసారి కనిపించవా అని ఒకళ్ళు. ఇంకొకళ్ళైతే, అన్న సర్జరీ అన్న మాట వినంగానే రాత్రంతా నిద్రలేదన్నా, నీ నవ్వే గుర్తుకొస్తుందన్నా, నువ్వే గుర్తుకొస్తున్నావన్నా, ప్లీజ్ నా మాట విని ఒక్కసారి టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నావు కదా, ఒక్కసారి మా కోసం కూడా ఒక చిన్న వీడియో విడుదల చెయ్యన్నా అని ఇంకొంతమంది. అన్నా నువ్వు లేకపోతే రాజకీయాలు ఎంటీగా ఉన్నాయన్నా, అసలు నువ్వు ఎక్కడ చూసినా ఎక్కడో అక్కడ ఉంటావు కదా, సరే నువ్వు ఎక్కడున్నా ఏదో ఇక్కడెక్కడో లేకపోతే ఇంకెక్కడో ఉన్నాళ్లే అని అనుకుంటాం. కానీ నీకు సర్జరీ అన్న మాట తెలియగానే అసలు రాజకీయాలు కూడా చిన్నబోయాయన్న, అసలు రాజకీయమైన మాట దానికి కూడా అర్థం లేకుండా అయిపోయిందన్న, ప్లీజ్ అన్న తొందరగా వచ్చేయన్నా అని ఇంకొంతమంది అయితే, అన్న
ఒక్కసారి కనిపించవా ప్లీజ్, ఒకే ఒక్కసారన్నా ప్లీజ్ అన్నా అంటున్నారు ఇంకొంతమంది. ఇంకొకళ్ళైతే మరీ దారుణం. నేను దేవుణ్ణి నమ్మనన్నా, కానీ నీకోసం మొదటిసారి దేవుడి గుడికెళ్ళి ఒకటే అడిగా, నా దేవుణ్ణి నువ్వు కాపాడు. నిన్ను దేవుడు అంటున్నారుగా, అందరూ అంటున్నారుగా, సో నా దేవుణ్ణి నువ్వు కాపాడు. నీకు ఒక్కరోజు కాదు, నేను ప్రతిరోజు నాలో ఊపిరున్నంత వరకు నీ మెట్లెక్కుతా, నీ దగ్గరికి వస్తా, నా దేవుణ్ణి మాత్రం కాపాడు అంటున్నారు. నిజంగా ఇది చూసిన తర్వాత మాత్రం నాకు కూడా వామ్మో, ఇంత దారుణంగా ఉంటారా ఫ్యాన్స్ అంటే, ఇది ఎవరికి సాధ్యం, ఆయనకు మాత్రమే సాధ్యమా అనిపించింది. అన్నా నీ ప్రేమ మాకు మాత్రమే సొంతం, మాకు కావాలి. మరి ఇలాంటి సర్జరీ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అన్నా రెస్ట్ తీసుకో. 10 రోజులు కాకపోతే 20 రోజులు, 20 రోజులు కాకపోతే 30 రోజులు, కానీ నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో. నీ కల్మషం లేని నవ్వుంది చూసావా, ఒక్కసారి ఆ నవ్వుకు సంబంధించిన వీడియో ఒకటి చిన్నది రిలీజ్ చేయన్నా చాలు, జీవితం అంతా బతికేస్తాం అంటున్నారు వాళ్ళు. నువ్వు లేని రోజు మేమైతే ఖచ్చితంగా ఉండమన్నా. ఎందుకంటే జెన్జీ అని చెప్పి మమ్మల్ని గుర్తించిన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వు. మీకోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు ఎప్పుడొస్తావా అని నిజంగా చెప్తున్నావు అన్నా. దేవుడు ఎలా ఉంటాడు అనేది మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రం నువ్వే మా దేవుడు అయితే నువ్వే. వీళ్ళందరూ గుళ్ళకి గోపురాలకు వెళ్ళి పూజిస్తున్నారు, కానీ మేమైతే నిన్నే పూజిస్తామన్నా. ప్లీజ్ కమ్ బ్యాక్ అన్నా, గెట్ వెల్ సూన్ అన్నా అంటున్నారు. అన్నగారు ప్లీజ్ అండి, మీరు మా వదినే అయినా సరే వదిన, అన్నని బాగా చూసుకో. ఎందుకంటే అన్న బాగుంటే మేమందరం బాగుంటాం. అన్న బాగున్నాడు అంటే అదంతా క్రెడిట్ అంతా కూడా నీకే వెళ్తుంది వదిన. ప్లీజ్ వదినమ్మ, అన్నని బాగా చూసుకో అంటూ ఇంకొక వీరాభిమాని. నువ్వు హీరో కాదు, నువ్వు మాకు పరిచయం అయింది హీరోలానే, కానీ నిన్ను మేము హీరోలా చూడం, మా దేవుడులా చూస్తాం, నిన్ను కొలుస్తాం. మరి అలాంటి దేవుడికి సర్జరీ అంటే మా గుండెలో ఆగిపోవా? ప్లీజ్ అన్న తొందరగా రా, నిన్ను చూడాలని ఉంది, నువ్వు లేకపోతే మేము లేవని మరి కొంతమంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేము లేము అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇంకొంతమంది నెగిటివ్ కామెంట్స్ అంటారా, ఈ పక్కన పెట్టండి వదిలేయండి. పాజిటివ్ కామెంట్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగా ఆనందం కదా, ఇది ఎవరికి సాధ్యం అవుతుంది? ఒక కామన్ హీరో, ఎంతమంది హీరోలు రాలేదు చెప్పండి, ఎంతోమంది వచ్చారు. రాజకీయ నాయకులు ఎంతమంది రాలేదు చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి కామెంట్స్. నేనైతే సెలెక్టివ్గా కొన్నే తీసుకున్నాను. మరి అవన్నీ చూపించడం ఇవంతా కూడా బోర్ కొట్టేస్తుంది, అదంతా ఎక్కువ టైం పడుతుందని నేను అవన్నీ తీసుకోలే. జస్ట్ ఒక పేపర్ మీద నోట్ చేశాను అంతే. కాకపోతే నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అయ్యానబ్బా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఆయన మీద మీ ఫీలింగ్స్, మీ అభిమానం, అట్లాగే ఈ వీడియో మీద కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, నెగిటివ్ ఎంతమంది చేశారో వాళ్ళని మించి డబుల్ ట్రిపుల్ ఇక లెక్కలేదనమాట. కొన్ని కోట్ల మెసేజెస్ అయితే గెట్ వెల్ సూన్ మీద వచ్చాయి, ఆయన బాగుండాలి అనే దాని మీద వచ్చాయి. కాబట్టి కావాలని నెగిటివ్గా ఏ విధంగా కామెంట్స్ చేస్తారో వాళ్ళ గురించి చెప్పుకున్నాం. మరి పాజిటివ్గా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్పా. అయితే కొంతమంది కామెంట్స్ అయితే నేను చదవలేదు, ఏమీ అనుకోవద్దు. నాకు నచ్చిన అంటే అన్ని మిగతావి నచ్చలేదని కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న మాత్రమే తీసుకున్నాను. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.